వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ని చేసుకుంటే మంచి మంచి వీడియోలు అయితే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మాత్రానికే మేము తెలియచేస్తూ ఉంటామన్నమాట. మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనేటివే దొరుకుతూ ఉంటాయి మన ఛానల్లో. మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఊహించని శుభవార్త అయితే తీసుకొచ్చాడు. మహిళలకు వచ్చేసి ఎవరికైతే 18 ఏళ్ళు నిండింటాయో 18 ఏళ్ళ నిండిన మహిళలకు వచ్చేసి రేషన్ కార్డుల పరంగా చూసుకున్నట్టయితే కన్నా రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు అయితే ఉంటారో ఆ మహిళలకి ఒక నెలకు వచ్చి 1500 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది వేస్తానని చెప్తున్నాడు. ఈ డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదన్నమాట. దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటివంటే మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, మీ ఊర్లో గ్రామ సచివాలయం అనేది ఉంటుంది కాబట్టి ఆ సచివాలయంకి వెళ్ళి మీరు వెంటనే అప్లై చేసుకుంటే కన్నా ఈ నెల ఆగస్టులో 28వ తారీఖు అయితే కన్నా డేట్ అయితే ఫిక్స్ చేస్తాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు డేట్ ఫిక్స్ చేసినప్పుడే మీరు అక్కడికి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కానీ మీరు అప్లై చేసుకుని ఉంటే కన్నా ఖచ్చితంగా సెప్టెంబర్ మాసం నుంచి డబ్బులు అయితే నెలకి మీ అకౌంట్లోనే నెలకి 1500 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది. 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపు ఉండే వాళ్ళకి మాత్రానికే ఈ డబ్బులు అయితే ఈ పథకం అనేది వర్ధిస్తుందన్నమాట. అలా చూసుకుంటే కన్నా పింఛన్లు అయితే మీ ఇంట్లో రేషన్ కార్డులో ఉన్న మహిళలకు అందరికీ అంటే పింఛన్లు ఇప్పుడైతే పింఛన్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ పింఛన్ ఇచ్చే వాళ్ళకి మాత్రానికి ఈ పథకం వర్ధించదన్నమాట. ఎవరికైతే 18 ఏళ్ళ నిండిన వాళ్ళకి మాత్రానికే పింఛన్లు రాకుండా ఉంటాయి చూడు, వాళ్ళకు మాత్రానికి ఈ పథకం అనేది వర్ధిస్తుందన్నమాట. ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. మీకైతే తప్పకుండా ప్రతి నెల 1500 రూపాయలు అయితే మీ అకౌంట్లోనే పడతాయి. అదేవిధంగా చూస్తే కన్నా ఉచితంగా బస్సు అయితే నేను ఏర్పాటు చేస్తానని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశాడు. ఆ ఉచిత బస్సుకుని మన ఏపీ రాష్ట్రంలో ఎంత దూరం వెళ్ళినా కానీ ఒక ఆధార్ కార్డుతో తిరుక్కొని మనము మహిళలు అయితే కన్నా ఫ్రీగా ఉచితంగా రావచ్చు అన్నమాట. ఈ ఫ్రీ బస్కి అయితే ఏజ్ అయితే లేదన్నమాట. ఏజ్ ఇంత వయసు ఉండాలని ఏమి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పలేదు. ఈ ఉచిత బస్సుకుని ఈ ఆగస్టు నెలలో 28వ తారీఖు అయితే కన్నా ఈ ఫ్రీ బస్సుకుని ఎప్పుడైతే ఇది వదులుతానని చెప్తాడంటే డేట్ అయితే ఫిక్స్ చేస్తాడనమాట. మీరు కావాలంటే ఈ ఫ్రీ బస్కి మహిళలు అయితే కన్నా దీనికి ఏం దరఖాస్తులు లేకుండా అవసరం ఏం లేదు. ఎక్కడ మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఒక ఆధార్ కార్డు ఉంటే మీ దగ్గర మీరు ఎంత దూరమైనా పోయేసి రావచ్చు. ఉచితంగానే బస్సు అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు అయితే చేస్తున్నాడు అనమాట. ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళుతుంది. మీరు చేసే లైక్ చాలా విలువైందనమాట నాకు. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియో మాత్రానికే చివరి వరకు చూసి లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ చాలా విలువైందనమాట.